హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైతే అయ్యింది. సారీ అండి. అస్సలు ఇక్కడ వైఫై సిగ్నల్స్ అస్సలు లేవు. 20 మినిట్స్ వీడియో అప్‌లోడ్ అవ్వాలంటే 5 డేస్ పడుతుంది నాకు. అందుకే లేట్ అయింది. అందులోనూ శ్రావణ మాసం గదా! ఈ వీడియో అనేది మన 'సైలెంట్ లవ్‌కి' లాస్ట్ వీడియో అనమాట. ఇంతటితో ఆ 'సైలెంట్ లవ్' అనే స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక నేనేం చెప్పాను లాస్ట్ వీడియోలో పూజ ఇక వైజాగ్‌లో ఉందని చెప్పాను కదా! ఇక సాగర్ అయితే అంటాడు, "ఇక్కడే ఉండొచ్చు కదే! ఇక సాయికి నీకు పెళ్లి చేస్తాము" అని చెప్పేసి అంటే, "పర్లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాననేసి" చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత లాయర్ అయితే మాట్లాడతారు. "సరే ఇక్కడే ఉన్నాను రండి" అని చెప్పేసి పూజ చెప్తుంది. బయలుదేరే ముందు లాయర్ ఫోన్ ఫోన్ చేసేసరికి ఆగిపోతుంది. ఇక ట్రస్ట్‌కి సంబంధించి కొన్ని ఇక ఉన్నాయి పెండింగ్ వర్క్స్ అంటే, ఇక అవన్నీ నా మీదే పెట్టేసేయండి అని చెప్పేసి, ఎవరినన్నా ఒక ఎంప్లాయీని పెట్టి ఎప్పటికప్పుడు మంచిగా ఈ ట్రస్ట్‌ని చూసుకోవాలి, బాధ్యతగా ఉండాలి. అలా ఎవరినన్నా ఉంటే చూడండి అని చెప్పేసి లాయర్‌తో చెప్తే, సరే అని చెప్తది. ఇక సరే అని ఇక 3 డేస్ అయ్యిందని ఇక్కడ సాయి అయితే ఫోన్ చేస్తానని చెప్పింది. ఫోన్ కూడా చేయలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అక్కడ అయన్నీ లెక్కలయన్నీ క్లియర్ చేసుకొని వచ్చేసరికి 4 డేస్ అయిపోతుంది. ఇక సాగర్ అంటాడు, "పెళ్ళికి అయినా పిలవవే" అనేసి అంటే, "తప్పకుండా అన్నయ్య పిలుస్తానని" చెప్పేసి అంటుంది. ఇక సరోజ ముందుగా సాయితో, "ఒరేయ్! నిన్నొదిలి అదెక్కడికి వెళ్ళదురా! ఇంక ఎన్ని రోజులు మహా అయితే ఇంకా 5 డేస్‌లో అయినా సరే వచ్చేస్తది అన్నీ క్లియర్ చేసుకొని. ఇక నేను తనొస్తే కృష్ణారామ అనుకుంటూ ఒక మూలన కూర్చుంటాను. నా వల్ల అయితే కాదు నీతో. అసలు నీకు తనే కరెక్ట్ అనేసి తినరా ఒక్క ముద్దన్నా" అని చెప్పేసి తినిపిస్తూ ఉంటే, "ఇక చాలమ్మా నాకు ఆకలిగా లేదు" అని చెప్పేసి సాయి అయితే అంటూ ఉంటాడు. ఇక ఇలా అనేసరికి, "తనొస్తుందా అమ్మా" అని చెప్పేసంటే, "వస్తుందిరా ఖచ్చితంగా" అని చెప్పేసి తినిపిచ్చి ఇక అన్నం కిందకైతే వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి దుర్గమ్మ, "వస్తానని చెప్పి వెళ్ళింది పూజ. చాలా రోజులు 4 రోజులు దాటింది. త్వరగా పంపించు అసలు వీడిని నా వల్ల కావట్లేదు. దిగులేసుకున్నట్లుగా ఉన్నాడు" అని చెప్పేసి అనుకుంటూ దండం పెట్టుకుంటుంది. అక్కడ పూజ అయితే బయలుదేరుతుంది. ఇక కారులో అయితే వస్తూ ఉంటుంది. ఇక వచ్చే ముందు, "అన్నయ్య ఈ కారు నేను తీసుకువెళ్ళనా" అని సాగర్‌నైతే అడుగుతుందనమాట. "నువ్వు నన్ను అడగాలరా తీసుకెళ్ళు" అని చెప్పేసి ఇక బయలుదేరుతుంది. ఇక కారులోనైతే ఇక నైట్ 9 అలా అయితే అవుతుంది. ఇక సరోజమ్మ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక పూజని పట్టుకొని ఏడుస్తుంది. "అసలు నువ్వు వస్తావో రావో అని తెగ కంగారు పడ్డాను. వాడేమో నువ్వు వస్తావా రావా అని దిగులుగా ఉన్నాడు" అని చెప్పేస్తే, "నేను వస్తానని చెప్పాను కదా అత్తయ్య! ఎందుకు అలా టెన్షన్ పడ్డారు? కొంచెం లేట్ అయింది. అక్కడ కొన్ని పనులున్నాయి చూసుకో" అంటే, ఇక సరే వాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళు అనేసి ఇక సరోజమ్మ అయితే అంటే, "వెళ్తాను" అని చెప్పి ఇక పూజ కూడా అంటూ, "ముందు ఇటు రండి" అని చెప్పి కొన్ని నగలైతే తీసి, "ఇవి మా అమ్మవి మీరు పెట్టుకోవాలి. అత్తయ్య మీకోసమే తీసుకొచ్చాను. ఈ చీర అయితే కొనుక్కొచ్చాను" అని చెప్పేసి ఇస్తుంది. ఇక పద్దుకి, పాపకి ఇక డైమండ్ రింగ్స్, ఇక నెక్ సెట్స్ ఇవన్నీ అయితే కొనుక్కొస్తుందనమాట. ఇక పట్టు చీర కూడా తీసుకొస్తది. ఇక మావయ్య గారికని కొన్ని బట్టలు అయైతే తీసుకొస్తది. ఇక మా నాన్నగారిది ఇది చైను మీరేసుకోవాలి మావయ్య అని చెప్పేసి ఇక సరోజమ్మ అయితే ఇవన్నీ చూసి, "ఎందుకమ్మా ఇవన్నీ" అనంటే, "నా సంతోషం కోసం" అని చెప్పేసి, "మరి నువ్వెందుకు ఏమేసుకోలేదనంటే, "నేను ఇలా ఉంటేనే సాయికి ఇష్టం. అందుకని నాకేమి వద్దు. నేను ఇలా సింపుల్‌గానే ఉంటాను. మీరు మాత్రం వేసుకోవాలని" చెప్పేసి మా అమ్మలాగా అని చెప్పేసి అంటుంది. ఇక నేను సాయి దగ్గరికి వెళ్ళొస్తాను అనేసి పూజ అయితే సరోజమ్మతో చెప్తే, "అసలు తిన్నావో లేదో 2 ముద్దలు అన్నం తిని వెళ్ళు. నువ్వు వెళ్ళావంటే ఇక వాడు మళ్ళీ నిన్ను రానివ్వడు. కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు" అని చెప్పేసి ఇక తెల్లార్లు అన్నం తినిపిస్తానుండు అని చెప్పేసి 2 ముద్దలైతే అన్నం తీసుకొచ్చి ఇక నోట్లో పెడుతుంది. ఇక మంచిగా, "అత్తయ్య పంతులు గారితో" అని చెప్పేసి ఉంటే, "నేను అదే పనిలో ఉంటాను. నువ్వెప్పుడొస్తావా అని చెప్పేసి ఇప్పటిదాకా వెయిట్ చేశాను. మాట్లాడతాను. నువ్వు వెళ్లి వాడిని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి అంటుంది. ఇక పూజ మేడ మీదకైతే వెళ్తుంది. సాయేమో వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. గంట క్రితం కారొచ్చింది. పూజ వచ్చిందనేసి అనుకుంటాడు. కానీ ఇప్పటివరకు పైకి రాలా. నేను ఇక్కడ ఉన్నానని మర్చిపోయింది. కిందే అత్తాకోడళ్ళిద్దరూ గూడా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి కావాలని చెప్పేసి అలిగి కూర్చుంటాడనమాట. ఇక దుప్పట్లో దూరి సాయి సాయి అని చెప్పేసి పిలుస్తున్నా గానీ ఏం పలకడు. ఇక దుప్పట్లోకి తిని గూడా అయితే వెళ్ళి, "ఓయ్! పిలిస్తే పలకవేంటి" అనేసి అంటుంటుంది. ఇక దాంతో, "ఎవరండి మీరు? ఇలా దుప్పట్లో దూరడమేనా" అని చెప్పేసి అంటాడు సాయి. "అవునా అండి? సరే సారీ" అని చెప్పేసి ఇక "వెళ్ళనా అండి" అనేసి అంటుంటే, "అయితే వెళ్ళు" అని చెప్పేసి అంటాడనమాట. ఇక అలా అనేసరికి ఈ కోపం వచ్చినట్లుగా అయితే ఇక పక్కకు అయితే ఉంటుంది పూజ. ఇక సాయి, "మరి నువ్వు కాల్ చేస్తానన్నావు. నీకోసం ఇక్కడ ఎంతగా వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడున్నానని నీకు గుర్తులేదులే.
అని చెప్పేసి కోపంగా ఉంటే ఇక పూజ పైకి లేచి పక్కకెళ్ళి నిలబడి ఏడుస్తూ ఉంటుంది. "ఓ అమ్మాయి నిన్నే ఇటు చూడు" అని చెప్పేసి పూజ దగ్గరికి ఏదో నేను జోక్‌గా అన్నాను. సారీ అని చెప్పేసి అంటే ఇక పూజ హత్తుకొని "లవ్ యూ సాయి" అని చెప్పేసి అంటూ ఉంటే, "నేను జోక్‌గా అన్నాను. ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు? అంటే నీకోసం నేను అన్నీ వదిలేసి వచ్చేసాను. ఎంత కోపంలోనైనా వెళ్ళిపో అనే మాట అయితే రానీయొద్దు సాయి" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, "ఎందుకలా ఏడుస్తున్నావు? నిన్నెందుకు అలా అంటాను? నువ్వు నా బంగారం కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు సాయి. అప్పుడంటే "నువ్వు నన్ను లవ్ చేయడం లేదేమోనని" చెప్పేసి అలా అన్నాను. ఇంకెప్పటికి అలా అనను ప్రామిస్ అని చెప్పేసి ఇక తన కన్నులైతే తుడుస్తాడు. ఇక ఇద్దరు వెన్నెల్లో చందమామను చూస్తూ మాట్లాడుకుంటూ ఇక ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ చెప్పుకుంటారు. "మనకిద్దరు పిల్లలు ఓకేనా" అని చెప్పేసి సాయి అయితే అంటూ ఉంటాడు. ఇక పూజ ఓకే అనేసి అంటుంది. "అత్తయ్య పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తానని చెప్పారా" అనంటే, "అవునా" అని చెప్పేసి ఇక సాయి కూడా హ్యాపీగా పూజకి కిస్ చేస్తాడనమాట. సాయి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ "ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సాయి? మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేద్దామా? లేకపోతే ఉన్నదాన్నే ఎక్స్‌టెండ్ చేద్దామా?" అంటే, "అసలు ఈ కంపెనీస్, ఇవి బిజినెస్ ఇప్పుడేం వద్దే. నేను కొన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి. చాలా స్ట్రెస్‌గా ఉంది నా మైండ్ అంతానంటే, ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా అలా అంటే, నిన్ను హ్యాపీగా చూసుకోవాలి. తర్వాతే ఏదైనా" అనేసి సాయి అయితే అంటాడు. సరే అనేసి అంటుంది పూజ. ఇక నైట్ ఇద్దరు మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటా ఎప్పుడో గాని నిద్రపోతారు. మార్నింగ్ అయితే అవుతుంది. ఇక పూజ ఉదయాన్నే లేచి పూజ చేసేసి దీపం పెట్టి ఇంట్లో ఇక మంచిగా తన పని చేసుకుంటుంటే పంతులు గారైతే వస్తారు. పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి ఇద్దరి జాతకాలు అయితే చూస్తూ ఉంటారు. ఇక దుర్గమ్మ ఆశీస్సులతో ఇద్దరు కూడా ఒక్కటైతే అవుతారు. పెళ్ళి చాలా గ్రాండ్‌గా అయితే జరుగుతుంది. సాగర్ వాళ్ళకి కూడా కాల్ చేస్తే ఇక సాగర్ వాళ్ళ ఫ్యామిలీ, పెదనాన్న అందరూ వస్తారు. ఇటు పద్దు ఫ్యామిలీ వాళ్ళు ఇక పెళ్ళిలో పెద్ద సందడిగా అయితే జరుగుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాయి, పూజ కూడా చాలా గ్రాండ్‌గా అయితే చేసుకుంటారనమాట. ఇక తర్వాత పూజ సాయి కోసం ఆల్రెడీ పూజ ట్రావెల్స్ అని ఉందిగా బిజినెస్. దాన్ని ఎక్స్‌టెండ్ చేసేసి ఒక ఆఫీస్ లాంటిది ఇక ఓన్‌గా కొనేసి ఇక 2 స్టేర్ బిల్డింగ్ అనేది కట్టిచ్చేస్తుంది. దాంట్లో ఇక ట్రావెల్స్‌నే మంచిగా ఎక్స్‌పాండ్ చేసేసి ఆన్‌లైన్ బుకింగు, టెక్నికల్‌గా ఇంకా వర్కర్స్‌ని అందరిని పెట్టేసి దాన్ని ఇంప్రూవ్‌మెంట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక పూజ ఇంట్లోనే ఉంటూ ఇక ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇక రోజు సాయి అయితే ఆఫీస్‌కి వెళ్ళొస్తున్నట్లుగా అయితే చేస్తూ ఉంటాడనమాట. లైఫ్‌లో తన బాధ్యత తను మంచిగా నిర్వర్తిస్తూ కూడా ఫ్యామిలీకి క్వాలిటీ టైమ్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటాడు సాయి. ఒకవైపు అమ్మా, నాన్నని మంచిగా చూసుకోవడం, భార్య అంటే పూజని ఇలా హ్యాపీగా అయితే లీడ్ అయిపోతూ ఉంటారు. ఇక ఇట్లానే ఉండే టైంలోనే ఇక సాయి ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు గదా! పూజ వెళ్ళి కలిసి "అన్నయ్య నీ వల్లే అసలా నాకు సాయి లాంటి మంచి అబ్బాయి దొరికాడు" అని చెప్పేసి ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని, "అన్నయ్య నువ్వు ఈ కార్ తీసుకో, పిల్లల్ని బాగా చదివిచ్చు, ఎటో నువ్వు ఆటోనే కదా డ్రైవ్ చేస్తుంది, కార్ తీసుకొని డ్రైవ్ చెయ్యి" అని చెప్పేసి అంటే, "ఎందుకమ్మా ఇవన్నీ" అనంటే, "నేను నీ చెల్లినిలాగా అన్నా, తీసుకో అన్నా" అని చెప్పేసి అంటే ఇక నమ్మలేకపోయినట్లు ఇక తీసుకొని చాలా హ్యాపీగా ఏడుస్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇక దాంతో థ్యాంక్స్ అనేసి అంటే, "ఎందుకన్నా అలా అనొద్దు" అని చెప్పేసి, "అన్నయ్య రేపు మేము వైజాగ్ దాకా వెళ్తున్నాము వస్తావా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. "సరే వస్తాను. రేపు సాయి పుట్టినరోజు కదా సర్ప్రైజ్ ఉంది" అని చెప్పేసి అంటుంది పూజ. సరే అని చెప్పేసి వైజాగ్ అయితే వెళ్తారు. అక్కడ సాయి ట్రస్ట్ అని ఒకటి పెట్టింది కదా! ఇక అది కూడా అక్కడ అనాథలు, ఎవరు లేని వాళ్ళు బోలెడంతమంది ఉంటారు. ఇక వాళ్ళందరి మధ్య సాయి బర్త్‌డే అనేది మంచిగా జరిపి, వాళ్ళకి బట్టలు, స్వీట్సు, ఫుడ్డు అన్నీ కూడా ఇచ్చి సాయి చేతుల మీదుగా ఈవినింగ్ వరకి అక్కడే ఉండి వాళ్ళతో స్పెండ్ చేసి హ్యాపీగా ఇక రిటర్న్ అయ్యేటప్పుడు "మహేష్ నువ్వు వెళ్ళరా మేమిద్దరం వస్తామని" చెప్పేసి అంటాడు. సాయి ఇక పూజ, సాయి ఇద్దరు కలిసి బస్సులో వెళ్దామా అనంటే ఓకే అంటారు. ఇద్దరు కూడా బస్ అయితే ఇక బయలుదేరుతుందనమాట. ఇక సాయి పూజ వైపే చూస్తూ ఉంటాడనమాట. సాయి అలా చూస్తుంటే పూజ కళ్ళల్లో వాటర్ అయితే వస్తాయి. ఇక సాయినైతే గట్టిగా ఇట్లా పట్టుకుంటే "ఏ ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు" అని చెప్పేసి అంటూ ఇక సాయి బస్‌నైతే స్టాప్ చేస్తాడు. అదైతే కృష్ణమ్మ బ్యారేజ్ ఉంది గదా!
ప్రకాశం బ్యారేజ్ అది ఫస్ట్ టైం ఇక పూజను ఎక్కడైతే చూసాడో ఇక అక్కడైతే ఇద్దరు ఆగుతారనమాట. కిందకి చూస్తేనేమో కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. ఈ ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. ఇక ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత పూజకి బాబు అయితే పుడతాడు. ఇలా వీళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా అయితే లీడ్ అవుతూ ఉంటుంది. ఈ స్టోరీ ఇంతటితో అయితే ముగింపానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్టోరీతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ రావడానికైతే ట్రై చేస్తాను. ఈ శ్రావణ మాసం అయిపోతే కొంచెం మంచిగా నేను కూడా క్లియర్ అయిపోతాను.